అందరికీ నమస్కారం. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను కానీ స్పీడ్గా మాట్లాడతాను. ముందుగా మా సినిమా ఇంత సక్సెస్ అయినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అలాగే పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్కి వచ్చి చూస్తున్నందుకు మరీ ఇంకోసారి కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ప్రొడ్యూసర్స్, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ సాహు అండ్ హరీష్. వీళ్ళిద్దరు యంగ్ అండ్ డైనమిక్ ఎందుకంటే నిజంగానే యంగ్ ప్రొడ్యూసర్స్. డైనమిక్ ఎందుకు అంటే అంతమంది ప్రొడ్యూసర్స్ ఎగబడుతున్న టైంలో నాని డేట్స్ని సాధించడం, ఒక సినిమా చేయడం. అలాగే ఇప్పుడు చైతన్యతోటి ఈ సినిమా చేయడం. చైతన్యతోటి సినిమా చేయడం అంటే ఒక మెట్టు, దానికి ఒక చక్కటి కాంబినేషన్, చైతన్య అండ్ సమంత లాంటి చక్కటి కాంబినేషన్ని ఒక స్క్రిప్ట్ని నమ్మి ఈ సినిమా చేయడం అనేది నిజంగా ఒక డైనమిజం. ఐ రియలీ కంగ్రాచులేట్ దెమ్. అండ్ దెన్ కమింగ్ టు విష్ణు ద కెమెరామ్యాన్ చాలా చక్కగా, మేము దెహ్రాదూన్లో చేసిన సీన్స్ అన్ని కూడా చాలా చక్కగా తెరకెక్కించారు. ఒక కెమెరామ్యాన్కి ఎంత అందంగా తీయగలరో దానికంటే ముఖ్యం డైరెక్టర్తో పాటు ఉండే ఒక ర్యాపో, డైరెక్టర్ తోటి ఎంత బాగా సింక్ అవుతున్నారు అనేది దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ఏదో నిజంగా ఒక ఫ్రెండ్స్ లాగా ఎంతో కాలం నుంచి ఫ్రెండ్స్గా ఈ సినిమా తీశారు. సో డెఫినెట్లీ కంగ్రాచులేట్ విష్ణు. అండ్ దెన్ ద హీరో అండ్ ద హీరోయిన్. ఈ సినిమా యువతకి చాలా బాగా నచ్చింది, అలాగే పెద్దవాళ్ళకు కూడా నచ్చింది. ఎందుకంటే వాళ్ళ యువత టైంలో వెళ్ళిపోయి ఈ సినిమాను ఊహించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు నచ్చదండి? ప్రేమించడానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆడడానికి క్రికెట్ ఉంది, సమర్థించడానికి తండ్రి ఉన్నారు, లవ్లో బ్రేక్ అయిన తర్వాత తాగడానికి ముందు ఉంది, తప్పు దోవలో పట్టిన తర్వాత మళ్ళీ సరిదోవలో పెట్టడానికి చక్కటి భార్య ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో నాది డైలాగ్ ఉంది, టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు కానీ ఆపర్చునిటీస్ అన్నిసార్లు రావు, మిస్ చేసుకోకు అని. సో అంటే కెరియర్లో ఉన్న ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకున్నప్పటికీ తన్ని మళ్ళీ ఒక దోవలో నిలబెట్టి తన్ని ఒక సరైన ట్రాక్ని ఎక్కించడానికి ఒక చక్కటి వైఫ్ కావాలి అనే ఒక మంచి సందేశం. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి భార్యలు ఎలా దొరుకుతారు అని. ఇలాంటి భార్యలు దొరికినప్పుడే మన జీవితాలు చక్కగా ఉంటాయని చెప్పడానికే మజిలీ అనే సినిమా అండి. అండ్ ఫైనల్గా మా హీరో నాగ చైతన్య, ఇంత టాలెంట్ ఉండి కూడా ఒక చక్కటి స్క్రిప్ట్ దొరకాలి మనం ప్రూవ్ చేసుకోవడానికి. సో నాగ చైతన్య ఎంత బాగా యాక్ట్ చేయగలడు, ఎంత బాగా క్యారెక్టర్లో ఉండగలడు అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో డెఫినెట్గా ఇంకా ఎవరన్నా చూడలేదు అనుకుంటే ఈ సినిమా డెఫినెట్గా తప్పకుండా చూడండి. అండ్ సమంత గారి గురించి చెప్పాలి అంటే ఒక కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత కెరియర్లో అలా ముందుకెళ్తూ మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం, తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన ఒక స్ట్రేచర్కి వెళ్ళారు తను. సో కంగ్రాచులేట్ హర్ అగైన్. అండ్ మా డైరెక్టర్ శివాని నేను ఎప్పుడో సోలో సినిమా అప్పటి నుంచి నాకు పరిచయం. ఫస్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో ఈ సినిమాకి నన్ను పిలిచినప్పుడు ఫస్ట్ దెహ్రాదూన్లో షూటింగ్ చేస్తున్న ఫస్ట్ సీన్ ఏంటి అంటే హీరో రావడం, నేను తన వైపు చూడడం, స్మైల్ చేయడం. పొద్దున్నే ఒక 9 o'clock ఆ షాట్ అయిపోయింది. సార్ మీకు ఇప్పుడు ఇంకేం లేదండి, సాయంత్రం 6 గంటలకు నైట్ సీన్ ఉందండి అని చెప్పారు. నైట్ సీన్ చాలా ఎమోషనల్ సీన్ సార్ అని చెప్తే నేను ఫుల్ ప్రిపేర్ అయిపోతున్నాను, బాగా యాక్ట్ చేద్దాం, బాగా ఇంత దూరం వచ్చాము, మంచి ఇది అని చెప్పి ప్రిపేర్ అయ్యా. సో 5:30కి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, సార్ డైరెక్టర్ గారు చెప్పమన్నారు మీరు ఈ సీన్లో అవసరం లేదంట అని. ఆ మూమెంట్లో నాకు అర్థమైంది ఈ సినిమా డెఫినెట్ హిట్ అని. ఎందుకంటే డైరెక్టర్కి తన స్క్రిప్ట్ మీద ఉన్న కమాండ్, అంటే ఈ సీన్లో ఈ పలానా క్యారెక్టర్ని పెడితే డెఫినెట్గా ఇంకేవేవో లేనిపోయిన డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పి నా క్యారెక్టర్ని ఆ పర్టికులర్ సీన్ ఏదైతే నాగ చైతన్య గారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసేశారు. ఆ క్యారెక్టర్ని అక్కడి నుంచి నాకు అప్పుడు అనిపించింది, ఓ స్క్రిప్ట్ మీద ఇంత క్లారిటీ ఉంది. అండ్ శివాలో ఉన్న ఒక చక్కటి లక్షణం ఏంటి అంటే సినిమా హిట్ అయినప్పటికీ సినిమా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. సో నిజంగా ఇలాగే కొనసాగుతూ ఇంకా ఎన్నెన్నో సక్సెస్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.